అదే ఇన్ఫ్రా కానివ్వండి, రియాలిటీ. రేపొద్దున మళ్ళీ బుల్ రన్ స్టార్ట్ అయ్యి అంత బాగుండి మార్కెట్స్ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయితే ఫస్ట్ ఇవే చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తాయండి. ఇన్ఫ్రా స్టాక్స్ ముందుకు వెళ్తాయి. కాబట్టి ఇన్ఫ్రా స్టాక్స్ లో ఉండమని చెప్తాను. ఎందుకంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, సో ఓపిక ఉండాలండి స్టాక్ మార్కెట్ బాగా. ఎవరికి ఎక్కువ ఓపిక ఉంటుందో వాళ్ళు ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు. ఎవరికి ఓపిక లేదో ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జిట్, ఎంట్రీ, ఎగ్జిట్ వీటితో అంటే డే టు డే బేసిస్ లో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక రోజు వస్తుంటే ఒక రోజు పోతుంది. బట్ బై అండ్ లార్జ్ వాళ్ళ నష్టాల్లో ఉంటారు తప్ప లాభాలు ఉండరు. మంచి కంపెనీలో ఉంటూ లాంగ్ టర్మ్ ఉండడం అనేది రైట్ డెసిషన్ అవుతుంది. ఓకే సార్, సెక్టార్ వైజ్ గా మీరు ఏ సజెస్ట్ చేస్తారు ఇప్పుడున్న పరిస్థితిలో? అంటే యుద్ధంతో సంబంధం లేని సెక్టార్స్ ఏమైనా చూడొచ్చా? ఎఫ్ఎంసీజీ లేదా డిఫెన్స్ స్టాక్స్ లేదా డొమెస్టిక్, పూర్తిగా డొమెస్టిక్ ఎకానమీ. బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు, ప్రైవేట్ బ్యాంక్స్. బట్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా పడుతున్నాయి. సంబంధం లేదు యాక్చువల్లీ, యుద్ధంతో ఏం సంబంధం లేకున్నా సరే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పడుతున్నాయి. అంటే యుద్ధంతో సంబంధం లేకుండా అనేది 1-2 సెక్టర్ మీద ఇస్తే పెద్దగా మిగతా సెక్టర్ అంటే యుద్ధంతో ఎందుకు బ్యాంకులు పడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఇప్పుడు నేను ఒక 2 వీలర్ కారో కొనాలనుకుంటున్నాం అనుకోండి. కూడా ఈ విధంగా పెరిగి సైకలాజికల్ గా ఏం చేస్తాం మనం, కారు కొనం. ఓకే, సో ఒక కారు కొనం పోస్ట్ పోన్ చేసుకుంటాం. అంటే ఈ సైకలాజికల్ అండి అంతా కూడా. సో ఆటోమేటిక్ ఆటోమొబైల్ అనేది ఇండస్ట్రీ అనేది కొంచెం వెనకడుగు వేస్తుంది. ఆటోమొబైల్ అంటే మనం కార్ ఎలా కొంటాం, బ్యాంకులో లోన్ తీసుకొని కొంటాం. కాబట్టి బ్యాంకులకు కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. అదేవిధంగా కొన్ని సెక్టార్ చెందిన కంపెనీస్ ఏంటి అంటే డిఫాల్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. సో అంటే డిఫాల్ట్ అంటే బ్యాంక్ లోన్ తీసుకొని చిన్న స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఎకానమీలో ఇటువంటి అనిస్థితి వచ్చినప్పుడు, సో వాళ్ళకి ఊహించని వాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు, బ్యాంకింగ్ కి రీపే చేసే కెపాసిటీ లేనప్పుడు ఏమవుతుందంటే ఎన్పిఎస్ పెరుగుతాయి. దాంతో పాటు మనం రీసెంట్ గా మనం చూస్తున్నాము, ఈ ఐటీ ఎంప్లాయీస్, ఐటీలో కొంచెం ఈ జాబ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది కూడా బ్యాంకింగ్ కి నెగిటివ్. బట్ ఓవరాల్ గా బ్యాంకింగ్ ని అంత నెగిటివ్ ఏం కాదు. మన వార్ అనేది బ్యాంకింగ్ మీద అంత పెద్ద నెగిటివ్ కాదు. మనకి డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి బ్యాంక్స్ ని హోల్డ్ చేయమంటారు. కాకపోతే మంచి స్టాక్ లో ఉండండి. అదే పదే చెప్తూ ఉంటాను, క్వాలిటీ స్టాక్స్ లో ఉండడం అనేది ఇంపార్టెంట్. బ్యాంక్స్ మీద నేను లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉన్నాను. ఈవెన్ ఇప్పుడు కూడా స్టార్ట్ బయింగ్ అని చెప్తానండి. లైక్ కరూర్ వైశ్య కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే బయింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, సో సార్ ఇప్పుడు ఐటీ స్టాక్ సంబంధించి మొన్నటి వరకు చాలా కరెక్షన్ కనిపించింది. బట్ లాస్ట్ 2-3 డేస్గా అన్నిటికంటే తక్కువ పడుతుంది ఐటీ స్టాక్స్. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దీని పరిస్థితి బాగుందన్నారు. ఇప్పుడు అన్నీ పడుతున్నాయి సెక్టర్స్, కొంచెం తక్కువ ఐటీ పడుతుంది. సో ఈ దశలో ఐటీ ఏమన్నా చూడొచ్చా, చూడరాదా? మీరు ఏ స్టాక్, ఏ సెక్టార్ వైపు మొగ్గు చూపుతారు ఇప్పుడున్న పరిస్థితిలో? అంటే ఐటీ అంటే ఆల్రెడీ ఐటీ అనేది మనం చూసామంటే ఈ యుద్ధానికి ముందే 1 month లోనే దాదాపు ఐటీ మేజర్స్ అన్ని కూడా 20-22-25% కరెక్ట్ అయినాయి. కాబట్టి ఐటీ కంపెనీస్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయినాయి. సో దాని కారణంగా ఐటీ కంపెనీస్ లో కొంచెం ఒక లాస్ట్ 2 days గా మార్కెట్ పడుతున్నా కూడా పెద్దగా పడలేదు. బట్ ఐటీ కంపెనీస్ కి ట్రేడింగ్ పరంగా ఏమైనా ట్రై చేయొచ్చేమో. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే నేను ఐటీ కంపెనీస్ ని పదే చెప్తూ ఉంటాను. ఐటీ కంపెనీస్ మీద నేను అంత పాజిటివ్ గా లేనండి. ఎందుకంటే అన్సర్టనిటీ అనేది చూస్తున్నాము, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చూస్తున్నాము, తర్వాత ఏ రోజుకి ఆ రోజు భారీ చేంజ్ టెక్నాలజీలో అసలు ఎవరు ఊహించని చేంజ్ అనేది వస్తున్నాయి, ఇంకా వస్తాయి కూడా. కాబట్టి అంత డైనమిక్ గా మనము స్టాక్ ని ఐడెంటిఫై చేయలేము. అంటే అటువంటి కొత్త టెక్నాలజీ కావచ్చు, కొత్త స్టాక్ కావచ్చు, కొత్త కంపెనీని మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి బెటర్ ఏంటంటే ఐటీకి కొంచెం దూరంగా ఉండడం చాలా వరకు బెటర్. ఓకే, సో ఏ సెక్టార్ ను మీరు సజెస్ట్ చేస్తారు ఈ సమయంలో? అంటే అగైన్ సో దాదాపు అన్ని సెక్టార్లు ఈ మధ్య లాస్ట్ ఒక
కొన్ని రోజుల్లో పడుతున్నాయి. ఇలా మరీ ముఖ్యంగా లాస్ట్ 1 వీక్ నుంచి ఈ వార్ రిలేటెడ్ గా అన్ని దాదాపు అన్ని క్రాష్ అయిపోయాయని చెప్పాలి. సో నేను అనుకోవడము ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి రేపు పొద్దున మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ అయ్యే వాటిలో ఫస్ట్ ఆటోమొబైల్ ఒకటి ఉంటుంది, బ్యాంకింగ్ ఒకటి ఉంటుంది, ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి. సో ఇటువంటి తర్వాత ఇన్ఫ్రా కూడా చాలా మంది ఇన్ఫ్రాని ఇగ్నోర్ చేస్తున్నారు. బట్ మీరు మీ ఉద్దేశం ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కానీ ఉండగలిగితే ఇన్ఫ్రాకి నేను పాజిటివ్ గా ఉన్నాను. రీసెంట్ గా మనం చూసాం బడ్జెట్ లో కూడా అంటే మరీ ముఖ్యంగా హైవే మీద అటు సెంట్రల్ గవర్నమెంట్ చాలా పాజిటివ్ గా ఉంది. హైవే రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్, తర్వాత టైం లైన్ ఇవన్నీ మనం చూస్తున్నామంటే త్వరగా వాటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఇన్ఫ్రాని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవరు కూడా ఉంచండి, హోల్డ్ చేయండి, ఓపికతో హోల్డ్ చేయండి. దీంతో పాటు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆల్టర్నేట్ ఎనర్జీ అనేది కూడా చాలా ఇప్పుడు మనం చూస్తున్నాము. అంటే క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా మనం ఆల్టర్నేట్ ఎనర్జీ ఏవైతే ఉంటుందో లైక్ ఆల్టర్నేట్ పవర్ చెందిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్ కూడా మంచి అంటే ఈ టైం ఇది ఒక పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చండి. అంటే లైక్ సుజలాన్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ ని మనం ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇటువంటి టైంలో కొనుక్కోవచ్చు. ఇటువంటి సెక్టర్ మీద పాజిటివ్ ఉన్నాను. ఇంకా ఎప్పుడు చెప్పేదే మనం హెల్త్ కేర్ అనేది ఎవర్ గ్రీన్. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. కాబట్టి హెల్త్ కేర్ మీద యాజ్ యూజువల్ గా నేను పాజిటివ్ గానే ఉంటాను, దాని మీద కూడా పాజిటివ్ ఉంటాను. ఓకే సార్, ఎఫ్ఐఐస్ పరిస్థితి ఏంటి సార్? ఇవాళ కూడా దాదాపు 6,345 కోట్ల సెల్లింగ్ చేశారు. కష్టమేనా ఎఫ్ఐఐస్ ఇండియాకి మళ్ళీ ఆ విధంగా? ఫిబ్రవరిలో కొంచెం కనిపించింది, మళ్ళీ పర్లేదు, కొంత ఫిబ్రవరిలో సెల్లింగ్ తగ్గింది అనుకున్న సమయంలో మళ్ళీ స్టార్ట్ అయింది ఇరాన్ ఇజ్రాయెల్ ఎగ్జాక్ట్లీ. ఎఫ్ఐఎస్ అగైన్ మళ్ళీ సెల్లింగ్ అనమాట, సెల్లింగ్ స్టార్ట్ చేశారు. సో నేను అనుకోవడము తగ్గొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు ఫిబ్ తో కలుపుకుంటే దగ్గర దగ్గర జూలై నుంచి, అంటే మీరు లెక్కేయండి, లాస్ట్ ఇయర్ అంతా జూలై నుంచి డిసెంబర్ వరకు ప్లస్ జన్ మార్చ్, సో అంటే 2 నెలలు. మార్చ్ కూడా నాకు తెలిసి నెగిటివ్ అవుతుంది. కాబట్టి దగ్గరగా 2 లక్షల కోట్ల పైన, 2,20,000 కోట్లు, 2,30,000 కోట్ల పైన అప్రాక్సిమేట్ గా, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, దాకా లాస్ట్ ఒక 7 నెలల్లో వాళ్ళు వాపస్ తీసుకున్నారు. కాబట్టి ఇంకా ఇక్కడ తీసుకోవడానికి ప్రత్యేకించి పెద్దగా ఇది ఉండకపోవచ్చు ఇండియాలో. ఇప్పటికే మన ఇండియాలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తగ్గుతూ వస్తున్నాయి. సో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది, అంటే ఒక కంపెనీ ఓవరాల్ గా అన్ని కంపెనీలో తీసుకుంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకుంటే డిఐఎస్ది ఎక్కువైంది, ఎఫ్ఐఎస్ తక్కువైంది. ఒకప్పుడు ఎఫ్ఐఎస్ ఎక్కువ ఉండేది, డొమెస్టిక్ ఫండ్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు బాగా డిఐఎస్ది ఎక్కువైంది. ఇంకా ఎక్కువ కావడానికి